అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన నా సహచర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రెస్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఈ ఆత్మీయ సదస్సు పెట్టడానికి కారణం దగ్గర ఆయన ఎలక్షన్ ముందే ఈ కమిటీని వేయటం జరిగింది. ఓ రోజున పాలకొల్లు మేమంతా వెళ్ళాము. అప్పుడు నన్ను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కాపు బలిజ ఒంటరి కులాల ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోవటం జరిగింది. దాని భాగంగా ఆయన కొంచెం ఎలక్షన్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, వాళ్ళ అబ్బాయి అటు వెళ్తాం మీద కొంచెం డిస్కరేజ్ అయ్యాడు. అయినా సరే ఆయన జనసేన పార్టీ కష్టపడుతూ ఇది ప్రజల నమ్మకం కూడాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన్ని ఈ కమిటీకి, మొత్తం రాష్ట్ర కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయన ఆ రోజున ఆయన ఆధ్వర్యంలో మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఇందాక హరికృష్ణ చెప్పినట్టు అనేకమైన కమిటీలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు కూడా అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిని. దాంతో నాకు జిల్లాలో కానీ ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంగా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి ఈ రోజున అందరి ఒక కాపు సంక్షేమం చూస్తూ, అదేవిధంగా అణగారిన ప్రజల యొక్క అభ్యున్నతికి తప్పనిసరిగా కృషి చేస్తాం. ఎటువంటి స్వార్థం కూడా లేకోకుండా అందరికీ సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రైతు విభాగం, విద్యార్థి విభాగం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ కమిటీ 7 నియోజకవర్గాలకి సంబంధించింది. అదనంగా కొవ్వూరు, నిడదవోలు కూడా మాకు ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో గుంటూరు పేరు తులసి రామచంద్ర ప్రభు గారు విద్యాదానం కోసం ఎప్పటి నుంచో మనం 1 లక్ష రూపాయలు అయితే ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తారు. అలాగా మేము ఇక్కడ ఒక 5 లక్షల రూపాయలు ప్రామిస్ తీసుకున్నాం. ఆయన దగ్గరికి తొందరలో వెళ్ళి ఆ 10 లక్షలు తెచ్చి విద్యార్థులకి, ఎవరైతే స్కాలర్షిప్ లేని వారికి, మెరిట్కి, వీళ్ళందరికీ కూడా ఈ కమిటీ ద్వారా అది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం, ఇంకా ఉపాధి అవకాశాలు, ఎవరైతే ఈ అట్టడుగున ఉన్నారో వాళ్ళకి పల్లెటూరులో కుట్టు మిషన్లు కానీ ఇంకోటి కానీ దీనికి సంబంధించినంతా కూడా ప్లాన్ చేసుకుని మేము ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మెయిన్గా అన్ని నియోజకవర్గాల కమిటీలు కూడా వేయాలి. ప్రతి మండలానికి ఒక అధ్యక్షుడు, 4 మండలాలు. మా ఉంగుటూరు నియోజకవర్గానికి ఆల్రెడీ 4 మండలాలకి వేయటం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీకి ఒకరిని పెట్టి వీళ్ళందరినీ కూడా ప్రతి ఊర్లోనూ ఒక కమిటీ వేసి ఆ యొక్క ఎవరైతే అక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జాతి కానీ నిరుపేదలు కానీ ఉంటే నేను ఆర్థిక పరంగా నా వరకు కొంత సాయం చేసి, ఇంకా కొంత పరిపక్వం చెందిన, ఆర్థిక అభివృద్ధి చెందిన పెద్ద వాళ్ళ దగ్గర కొంతవరకు ఆర్థిక సాయం, అందరినీ కాకోకుండా మెయిన్గా కొంతమందిని మనకు కావాల్సిన వాళ్ళందరూ తీసుకుని వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేసి వారికి ఎందుకంటే మనం అణగారిని ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా కమిటీల ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం చేయాలని తదనుగుణంగా మొత్తం మళ్ళీ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఎందుకంటే నేను అధ్యక్షుడిగా ఉన్నానన్న విషయాన్ని కొంతమందికి తెలిస్తే ఈ కమిటీ యొక్క నిజాయితీగా చేస్తానో నమ్మకంతో అందరూ ముందుకు వస్తారని, కాపు సోదరులు అందరూ కూడా ఈ కమిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇప్పుడు 2 సెల్ నెంబర్లు ఇస్తాం మీ ద్వారానే. ఆ సెల్ నెంబర్ల ద్వారా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కమిటీల్లో అందరూ ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. దీనికి మహిళా విభాగం కూడా ఒక ఆవిడ ఇందులో ఉంది, శ్రీదేవి గారిని, ఆమె టౌన్ అధ్యక్షురాలు, అలాగైతే జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు. వీరందరికీ కూడా ఒక కళ్యాణ మండపంలో తొందరలో మీటింగ్ పెట్టి ప్రప్రదంగా ఈ 9 నియోజకవర్గాలు కమిటీలని అందరినీ కూడా అధ్యక్షుల్ని, మండల అధ్యక్షుల్ని అందరినీ కూడా మీకు పరిచయం చేయటం జరుగుతుంది. తద్వారా కేవలం మంచి చేయాలని వేరే ఆలోచన, రాజకీయ పరంగా రాజకీయ ఆలోచనలతోటి పెట్టింది మాత్రం కాదు. దయించి ఇందులో అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. అది కానీ ఆ రాజకీయంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ రాజకీయ పార్టీలో ఉంటారు. దానికి దీనికి సంబంధం లేదు. కేవలం కులపరంగా కానీ ఇంకో రకంగా కూడా కాకోకుండా అణగారిన చిన్న కులాలకు కూడా మన యొక్క, అందుకనే కాపు బలిజీ ఒంటరి
అనేది పెట్టాం. ఆ సంక్షేమ సేన మీ ద్వారా కూడా ఎవరైనా ఉన్నా, ఎవరో చదువుకోలేకోకుండా ఉన్న ఆర్థిక ఇబ్బంది పడి పై చదువులకు వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇంకో రకంగా సహకారం నాకున్న పరిచయస్తులతో వారందరితోటి ఆ సహాయ సహకారాలు తీసుకుని తప్పనిసరిగా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడతారు రైతులకి, అలాగే మీ ద్వారా కూడా తెలుసుకుంటే మీరు కూడా ఇక్కడ మీకు సెల్ నెంబర్లు తెలుసు కాబట్టి మీకు అందరూ పరిచయస్తులు కాబట్టి తెలియజేస్తే పలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోండి. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.